విద్యార్థుల మానసిక ఎదుగుదలకు దోహదపడే మాతృభాష విశిష్టత. ఆ భాషను బోధించే పండితుల కష్టాలను తెలియజేస్తూ రూపొందించిన పాటను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. భాష పండితుల రాంబాబు రచించిన కమ్మనైన అమ్మ ప్రేమతో నేర్పిన పలుకుల కథ వినరా. ఆ పలుకుల్ని పాఠంగా మార్చి చెప్పి గురువుల కథ వినరా అంటూ సాగిన పాటను టీపీసీసీ అధికార ప్రతినిధి గల్రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. సాంకేతికంగా ఎంతో ఉన్నత సాధించిన మాతృభాష విశిష్టత ఎంతో ఉన్నతమైనదని అన్నారు. గారెడ్డి అశ్వవర్ధన్ రెడ్డి గారు వేదికపై ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క సీడీని విడుదల చేయబోతున్నారు. ప్రసన్నవదనం దాయే సర్వైజ్ఞోపశాంతే అగజానన పరమానంద నిజానం ఆదృశ్యం అనేక దంత వక్రనామ ఏకదంతస్మి ఆపద్మాతారం నతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం దేవోపి నమామి. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. ఓకే. సుమారు 10 సంవత్సరాల పాటు భాషా పండితుల సమస్యలను, వారికి పరిష్కారం కాని పదోన్నతుల విషయాన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నందువల్ల తెలంగాణ ప్రజలందరూ కూడా ఆదరించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నందుకు గాను రాష్ట్రంలోని భాషా పండితులందరూ కూడా ఇవాళ వారిని అభినందించడానికి ఒక సభను ఏర్పాటు చేసే సన్నాహక సమావేశం ఇది. ఈ సమావేశంలో భాషా పండితులందరి తరపున ఒక గీతాన్ని ఇవాళ బయటి ప్రపంచానికి విడుదల చేస్తున్నటువంటి సందర్భం. క్రాంతి గారు చెప్పినట్టు మాట కేవలం మహా అయితే ఒక తూటాలా పనికొస్తుంది. అదే పాట అయితే ధ్వని ప్రకంపనాలను సృష్టిస్తూ భావోద్వేగాన్ని, బాధ్యతను, ఆర్ద్రతను, ఆవేదనను కూడా తెలియజేస్తుంది. మరి అటువంటి పాట రూపంలో భాషా పండితుల ఆవేదనను, తమ హక్కులను తెలియజేసే ప్రయత్నం ఇవాళ పండిత వర్యులు వివేక్ భవానీ గారు తలపెట్టడం, దానికి పూర్తిగా మాజీ ఉపాధ్యాయుడిగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు రాజకీయ ప్రస్థానం చేసిన నాటి నుంచి కూడా ఉపాధ్యాయుల్లో వారికి ఉన్నటువంటి మిత్రుల ద్వారా ఉపాధ్యాయుల సమస్యలను వింటున్న వ్యక్తిగా, ముఖ్యంగా పిసిసి అధ్యక్షులైనటువంటి 2021 జూలై 7వ తారీఖు నుంచి అనేక సార్లు భాషా పండితుల యొక్క పదోన్నతుల విషయంలో 3 దశాబ్దాలుగా వివక్షకు గురవుతున్నటువంటి భాషా పండితుల యొక్క పరిస్థితిని ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తి. చాలాసార్లు అబ్దుల్లా గారి నేతృత్వంలో కానివ్వండి, స్టేట్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళ నేతృత్వంలో కానివ్వండి, భాషా పండితులు రేవంత్ రెడ్డి గారికి ప్రాతినిధ్యాలు చేయడం, వారు కూడా క్షుణ్ణంగా వాటిని పరిశీలించి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఒక పరిష్కారాన్ని ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం చేస్తుందని కూడా మాటిచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రి. నాకు బాగా గుర్తు, ఒక 20 ఏళ్ళుగా భాషా పండితుల సమస్యలను నెత్తికేసుకొని తిరుగుతున్నటువంటి వ్యక్తి వీరు అబ్దుల్లా గారు. దాదాపు ఒక 5-6 ముఖ్యమంత్రుల దగ్గర ఎప్పుడు పోయినా భాషా పండితుల సమస్యనే ప్రస్తావించినటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్యనే ఉన్నాడు.
వారి సారథ్యంలోనే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో భాషా పండితుల యొక్క కోరికను నెరవేర్చుకోవడానికి మా భవానీ గారి ఈ గీతం దోహదపడుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి భాషా పండితులందరూ కూడా బహుశా అబ్దుల్లా గారు, వివేక్ గారు ఒక తేదీని ప్రకటిస్తారు. ఆ తేదీ నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భాషా పండితుడు సంఘాలకు అతీతంగా, ఇది సంఘాల సమస్య కాదు, భాషా పండితుల యొక్క మనోభావం, ఈ మనోభావాన్ని ఎరిగినటువంటి రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పడడానికి, తద్వారా రేవంత్ రెడ్డి గారికి కూడా మొట్టమొదట మన భాషా పండితులు, అది తెలుగు కానీ, హిందీ కానీ, కన్నడ కానీ, ఉర్దూ కానీ, మరాఠీ కానీ, ఒరియాకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని అభినందించి ముందుకు సాగడానికి ఆశీర్వదించే సభ, ఆ సభను కూడా విజయవంతం చేయాలని ఇవాళ ఈ వేదిక నుంచి కోరుతూ, మంచి ఆ సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి పైన మా వివేక్ భవానీ గారు ఒక మంచి గీతాన్ని కూడా తయారు చేయించిండ్రు. అదే సభలో రేవంత్ రెడ్డి గారిని ప్రస్తుతించుకుంటూ వారు పడ్డ ఈ సుదీర్ఘ ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని కూడా ఆ గేయ రూపంలో వెలువరించబోతా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క సభను విజయవంతం చేయడంలో ప్రతి పండితుడు బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.